హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ బ్లాగ్స్. మేమైతే ఈరోజు గాజుల రామారంలో ఉన్న చిత్తారామ తల్లి టెంపుల్కి అయితే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఫేమస్ అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ 9 రోజులు జాతర అయితే జరుగుతుంది. మెయిన్ రోడ్ మొత్తం తీర్థం అనేది ఉంటుంది అనమాట. ఇంకా మెయిన్ రోడ్ వచ్చి ఆ గుడి చుట్టుపక్కల స్ట్రీట్స్ మొత్తం అంతా మార్కెట్, చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి. అలానే జాయింట్ వీళ్ళు, పిల్లలు ఆడుకునేవి అన్నీ వస్తాయి అన్నమాట. 9 రోజులు ఫుల్ తీర్థం అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా మేము తీసుకొచ్చిన కోడికి అయితే కొంచెం వాష్ చేసి మా అమ్మగారు పసుపు అది రాసి బొట్టు పెట్టారు. మేము అది అలా ధ్వజస్తంభం వైపు చూసి మొక్కుకొని ఉపహారం అది పెట్టేసి వెళ్తామన్నమాట. ఇంకా అలానే ఇక్కడ ఈ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, ఎంట్రన్స్ చాలా పెద్ద తలుపులనే ఉంటాయి, పూర్వకాలం ఉంటాయి కదా, అట్లా ఉంటాయి అన్నమాట. టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దదండి. టెంపుల్ ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది, పెళ్ళిళ్ళు అవి కూడా అవుతాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకా గుళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం. చూడండి, ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే మేము ఉపహారం అనేది పెడతాము. అదిగోండి, ఇంకా మేము అక్కడ అరిటాకు వేసి ఉపహారం పెడతాం. ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాల పండుగ అవుతుంది. అలానే బతుకమ్మ ఆడతారు. ఇంకా చాలా బాగా ఆడతారు ఇక్కడ. బతుకమ్మ బోనాలు బాగా చేస్తారు కదా తెలంగాణ. అలానే ఈ గుడి దగ్గర బోనాలకి బతుకమ్మకి కూడా చాలా బాగుంటుంది. అందరూ లేడీస్ అందరూ బాగా మంచిగా రెడీ అయ్యి వచ్చి బతుకమ్మలు పట్టుకొచ్చి బతుకమ్మ ఆడతారు. అలానే శివరాత్రికి కూడా శివుడిది చేస్తారు. ఇక్కడ గుడి దగ్గర ప్రతి ఈవెంట్ చాలా బాగా చేస్తారండి. ఏ పండగ అయినా సరే. గుడి కూడా చాలా పెద్దది, ఎంత క్రౌడ్ వచ్చినా సరే సరిపోతుంది అనమాట. చాలా పెద్దది. ఫంక్షన్ హాల్ ఉంటుంది పక్కన, కళ్యాణ మండపం, అది కూడా చాలా మంది పడతారు, అంత పెద్దగా ఉంటుంది. ఈ గుడి కూడా చాలా ప్రసిద్ధి అండి ఇక్కడ గాజుల రామారంలో. సో ఇంక నేను ఇంటి దగ్గరే పప్పు రైస్ కలిపి వండేసాను. అలానే అట్టు వేసి తెచ్చాను, అది తీపట్టండి. మేము ఉపహారం అలానే పెడతాము. ఆ అట్టు కాకపోతే అట్టు ప్లేస్లో బూరెలు వండి పెడతాము. ఇంకా వడపప్పు, చలివిడి, అరటిపళ్ళు అవన్నీ పెట్టేసి ఉపహారం అయితే పెట్టాము, నైవేద్యము. ఇంకా దేవుడికి సమర్పించేసి మేము గుడి లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడి నుంచి మనం అనుకున్నవన్నీ జరుగుతాయండి. చాలామంది ఇక్కడ మొక్కులు చెల్లించడానికి వస్తూనే ఉంటారు. ప్రతి ఆదివారం ఇక్కడ పండగలానే ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. నార్మల్ డేస్లో కంటే ఆదివారం ఎక్కువ జనాలు ఉంటారనమాట. ఎందుకంటే మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ గుడి సర్కిల్లోని ఎక్కడ పడితే అక్కడ వండుకొని తినేస్తారండి. గుడికి అదే ఉపహారాలు అవి పెట్టేస్తారా, ఎక్కడైనా సరే ఒక ప్లేస్ చూసుకుంటారు, గుడి దగ్గర వండుకున్నాం అన్నట్టు అనుకుంటారు ఏంటో. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని, మా మామయ్య గారికి కొంచెం హెల్త్ బాగోలేదండి, సో అందుకనే దేవుడికి కొంచెం మొక్కుకున్నాము. అలానే మా అక్క వాళ్ళ అబ్బాయి 10th అయింది కదా, ఇంకా వచ్చాడు కదా, మా అక్క కూడా దేవుడికి అక్కడ చిత్తారామ తల్లికి, పోచమ్మ తల్లికి శారీస్ అవి పెట్టమని చెప్పింది. అందుకనే ఇంకా 2 గుళ్ళకి ఈరోజు వెళ్ళొచ్చేద్దాం అనేసి, ఇంకా రేపు వెళ్ళిపోతారు కదా మండే, అలాగనేసి మేమైతే వచ్చాము. కోడినైతే ఇంకా మేము మొక్కున్న తర్వాత ఒక్కొక్కరు 1 by 1 మొక్కున్నారు. నాకు కోడి పట్టుకోవడం అంటే చాలా భయం, అందుకనే ఇంకా మా అమ్మ పట్టుకుంది కదా, అలా చేయి వేసాను అనమాట. ఇంకా అలాగా మేము చూడండి, మోక్షి దాన్ని పట్టుకోమంటే అసలు టచ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు కోడిని. ఇంకా అలా 1 by 1 ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టేసుకొని మేము ఇంకెక్కడి నుంచి అయితే టెంపుల్ లోపలికి వెళ్తాము. ఇక్కడ అమ్మవారికి వచ్చిన శారీస్ కూడా అమ్ముతారండి, చాలా బాగుంటాయి. 250, 150 ఆ రేట్లు పెడతారనమాట. శారీస్ అన్నీ చాలా బాగుంటాయి. అమ్మవారికి మంచి మంచి శారీస్ వస్తాయి. ఇంక మౌలి, ప్రణిత కూడా దండం పెట్టేసుకున్నారు. అలానే వాళ్ళ తర్వాత మా నాన్న, అమ్మ, వదిన, అన్నయ్య వీళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. ఇంక ఈరోజు పండగ చేసుకుంటున్నాం కదా అని మా అన్నయ్య వాళ్ళని కూడా పిలిచాను, వచ్చారనమాట మార్నింగే. ఇంక మొత్తం అందరం కలిపి టెంపుల్కి వెళ్ళి అలా దండం పెట్టుకొని ఇంకెక్కడి నుంచి ఇంటికైతే వెళ్తాము. ఈ చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి చూడండి చుట్టూ. ఆ టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో. ఈ మధ్య ఇంకా మా అన్నయ్య వదిన కూడా దండం పెట్టేసుకున్నారు. ఇంకా మేము గుడికి చుట్టూ బ్యాక్ సైడ్ ఉన్న అవి చూపిస్తాడు చూడండి. అమ్మవారు అక్కడ పైన కూర్చున్నట్టు ఉంటారు, చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహం అయితే అక్కడ. అది తీయడానికి అవ్వలేదు వీడియో. ఇంకొచ్చి వెనకతల
నాగమ్మ, అలానే రేణుకా ఎల్లమ్మ తల్లి, ఇంకా పక్కన ఇంకొక అమ్మవారు కూడా ఉంటారు. ఆ టెంపుల్స్ 3 టెంపుల్లు ఉంటాయి ఇక్కడ చుట్టూని. సో ఈ టెంపుల్ అన్నీ అయిపోయిన తర్వాత మనం గుళ్ళోకి కూడా వెళ్దాము. చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం మేము. ఇంకా మా మౌలి వచ్చి వీడియో తీస్తున్నాడు. ఇది నాగమ్మ తల్లి టెంపుల్. పైన కూడా నాగపడగలు ఉంటాయి, అలానే లోపల చాలా ఉంటాయండి. సైడ్ కూడా ఉంటాయి. మ్యాక్ చూసారా, ఎవరో దాన్ని డెకరేషన్ చేసి తీసుకెళ్తున్నారు బలి ఇవ్వడానికి. ఇంకా మేము అందరం టెంపుల్కి వెళ్దాం అనేసి ఇంకా అలా వెళ్తున్నాము. ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళుంటే టెంపుల్కి నాకు కామెంట్లో మెసేజ్ పెట్టండి. ఇంతకుముందు ఎవరైనా చూసుంటే కన్నా. చూసారా, అది వచ్చి కళ్యాణ మండపం. అక్కడ మ్యారేజెస్ అవుతాయి, ఫంక్షన్స్, ఇంకా దేవుడి కళ్యాణాలు అవన్నీ కూడా అక్కడే జరుగుతాయి. ఈ గుళ్ళో ముడుపులు కూడా కడతారండి. అదంతా లోపలంతా ముడుపులు కట్టున్నాయి చూసారా, రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇంక ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్దాము. గుడి లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ సైడ్ చూసారా, అమ్మవారి శారీస్ అనేవి పెట్టారు. దర్శనానికి వచ్చిన వాళ్ళే కొని పట్టుకెళ్తున్నారు అక్కడ. గుడి అయితే మాత్రం ఎప్పుడూ రష్గానే ఉంటుందండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది, అమ్మవారిది, చిత్తారమ్మ తల్లి. అలానే మేము అందరం దర్శనానికి అయితే లైన్లో నుంచున్నాము. ఇక్కడ టికెట్ 20 రూపీస్ టికెట్ ఉంటుంది. మనం అర్చన చేయించుకోవడానికి ఆ అర్చన టికెట్ తీసుకెళ్తే మన గోత్రనామాలు అనేవి చదువుతారు. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వస్తే ఎవరో బోనం పట్టుకొని వెళ్తున్నారు చూడండి. చాలా బాగా మేకలు, 4 మేకలు బోనాలు అవి పట్టుకొని వెళ్తున్నారు. మొత్తం అన్నీ వాళ్ళవే. వాళ్ళు కూడా పండగ చేసుకోవడానికి వచ్చారు. సో బాగున్నాయి కదా, అలా వెళ్తున్నారు కదా మేకలు అన్నట్లు. కానీ వీడియో తీసాడు మౌలి. బోనం అలా పట్టుకెళ్తారు. బోనం అంటే ఏంటంటే ఇక్కడ అదే రైస్ వండేసి పప్పు బియ్యం కానీ పెరుగు అన్నం కానీ వండి అది ఫస్ట్ కింద గిన్నెలో బిందె ఉంటుంది కదా, బింది, అది స్టీల్ బింది కానీ ఏదో ఒకటి తీసుకుంటారు. దానికి పసుపు అనేది పూసి బొట్టు పెడతారు. అందులోనే అది పెట్టేసి పైన ప్రమిదలోనేమో ఆయిల్ వేసి దీపం పెడతారండి. దానికి వేప కొమ్మలు అవి పెడతారు. అదే బోనం కింద తీసుకొచ్చి అమ్మవారికి అక్కడ చుట్టూ గుడి చుట్టూ తిరిగాక అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడ అనేది ఆ బోనం అనేది అదంతా లోపల ఇప్పుడు మేము ఉపారం పెట్టాం కదా అలానే పెడతారు. మా సైడ్ అయితే ఆంధ్ర సైడ్ ఉపారం అంటారు, ఇక్కడ తెలంగాణలో బోనం అంటారు దాన్ని. చూసారా, బిందులోంచి తీసి పెడుతున్నారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు వచ్చి మేము అక్కడ చిత్తారమ్మ తల్లి గుడి దగ్గర నుంచి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా మనం మొక్కు తీర్చేసుకుంటే అయిపోద్ది. ఇంకా రేపు అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. ఇది గుడి వచ్చి ఇలా ఉంది. ఇక్కడ కూడా పూజలు బాగా చేస్తారండి. ఇక్కడ పంతులు గారు ప్రతి పూజ, ప్రతి పండగ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. పంతులు గారు మంచి వాళ్ళు అయితే గుళ్ళోని ప్రతి పూజలు మంచిగా జరుగుతాయండి. కొంతమంది పంతులు కానీ సరిగ్గా చేయరు, కొంతమంది చాలా బాగా చేస్తారు కదా. సరే అండి, మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అక్కడ పడి దండం పెట్టేస్తున్నాడు దేవుడికి. ఇంకా పంతులు గారు అయితే 3 సార్లు గుడి చుట్టూ తిరిగి రండి అనేసి అన్నారు. ఇంకా మేము ప్రదర్శనలు అయితే చేస్తున్నాము గుడి చుట్టూని. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.